Yeah, you can, Madhavi. A person borrowed 500 rupees. A person borrowed 500 rupees and 3% per annum simple interest. 3% per annum తీసుకుంటున్నాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ 600 వచ్చేసి ఏం చేశాడంటే 1/2% per annum on agreement that the whole sum will be returned only when the total interest becomes 126 rupees. ఇంట్రెస్ట్ వచ్చేసి 126 రూపీస్ అయ్యేంత వరకు తను పెట్టి అప్పు రిటర్న్ చేయాలనేది అగ్రిమెంట్ అనమాట. ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్టర్ విచ్ ద బారోడ్ సమ్ టు బి రిటర్న్, ఎన్ని సంవత్సరాల తర్వాత రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది అన్నది క్వశ్చన్. సో దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములే అవన్నీ చేయకూడదు. ఇతనికి వెరీ సింపుల్. ఏ పర్సన్ బారోడ్ 500 per annum సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ 600 at 4.5% per annum అనేదే మనకు పాయింట్. సో ఒక సంవత్సరానికి ఎంత వస్తుంది, ఇంట్రెస్ట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. 3% అంటే 5 3 times 15 rupees అని అర్థం. ఎస్. అండ్ 4.5% అంటే 10% అంటే 60, 5% అంటే 6, 5% 6 అంటే 0.5 వచ్చేసి 0.6. 6 రూపీస్లో 0.6 తీసేస్తే నాకు 5.4 వస్తుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి. 60 వచ్చేసి 10%, 5% వచ్చేసి 30, దిస్ ఈజ్ నాట్ 5% వచ్చేసి 30 అంటే 0.5 వచ్చేసి 0.3 అవుతుంది, 3 రూపీస్ అవుతుంది. సో ఇది 27 అవుతుంది. 4.5 అయితే నాకు 4.5 27 అని తెలిసింది. 3% వచ్చేసి 15 అని తెలిసింది. సో రెండు ఇంట్రెస్ట్లు నాకు ఎవ్రీ ఇయర్ వస్తాయి కాబట్టి 15 + 27 ఈస్ ఎంత అంటే 42 రూపీస్. సో తనకు వచ్చేది 42 రూపీస్, తనకు కావాల్సింది 126. సో 126 కావాలి, ప్రతి సంవత్సరం 42 వస్తుంది కాబట్టి ఆన్సర్ 3. ఈజ్ దిస్ క్లియర్? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ CLR in the comment box. Okay, now the question is, 3 friends started the business renting air conditions by investing 20,000, 24,000, 16,000 respectively. C gets 20% total profit for the repair and మెయింటెనెన్స్ ఆఫ్ ద ఎయిర్ కండిషన్ రిపేర్ చేసిన దానికి మెయింటెనెన్స్కి తనకు 20% టోటల్ ప్రాఫిట్లో వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ ఎ పర్టికులర్ ఇయర్, ఒక పర్టికులర్ ఇయర్లో సి గెట్స్ 487.50 లెస్ దాన్ ద టోటల్ ఎర్నింగ్స్ ఆఫ్ ద అదర్ టూ. వేరే ఇద్దరి కంటే 487.50 రూపీస్ తనకు తక్కువ వస్తే దెన్ the total profit for the year is, total profit ఎంత అనేది క్వశ్చన్. ఈజ్ క్వశ్చన్ క్లియర్? సో సి వచ్చేసి ABC 20 అంటే ఆల్ జీరోస్ క్యాన్సిల్ చేసేద్దాం. 20, 24 అండ్ 16 4తో క్యాన్సిల్ చేసేద్దాం. 4 5 times 20, 4 6 times 24, 4 4s are. సో 5:6:4 రేషియోలో ఏముండాలి అంటే వాళ్ళ ప్రాఫిట్స్ షేర్ ఉండాలి. కానీ ఆఫ్టర్ సికి 20% ఇచ్చిన తరువాత తనకు వాళ్ళకి షేర్ ఎంత ఉండాలి? 5:6:4 ఉండాలి. సో యాక్చువల్గా 100% ప్రాఫిట్ అయితే సికి 20% వచ్చేసింది. బ్యాలెన్స్ 80 ఉంటుంది. ఆ 80ని మాత్రమే షేర్ చేయాలి. దేంట్లో షేర్ చేయాలి? 5:6:4 రేషియోలో చేయాలి. అండ్ సికి ఎంత వస్తుంది అనే పాయింట్ తీసుకుంటే సికి ఎంత వస్తుంది అంటే 4 divided by 15 into 80 వస్తుంది. 4 divided by 15 into 80 అంటే 240 divided by 15 అన్నమాట. సో 15 how many times? No, 320 divided by 15 అన్నమాట. 15 how many times? 320 అంటే 15 2 times 30, 15 2 times 30, 15 1 time. సో 15 1 time and balance is 5, 1/3. ఇది పర్సెంట్ రూపంలో ఉంది ఎందుకంటే ఇది పర్సెంట్ కాబట్టి. సో నాకు సికి ఎంత ఎక్స్ట్రా వస్తుందంటే 21 1/3 వస్తుందని తెలిసింది. ఇక్కడ ఎంత తెలుసు? 20 అని తెలుసు. ఈ రెండు యాడ్ చేద్దాం. సికి వచ్చేది
20 ప్లస్ 21.21/3. సో నాకు వచ్చేది 21 1/3.3 1/3. కానీ ఏ అండ్ బీకి వచ్చేది ఎంత అంటే 100లో 41 1/3 అక్కడికి వెళ్ళిపోయింది. వీళ్ళకు ఇతనికి ఎంత వస్తుంది అంటే 58 2/3% వస్తేనే ఇవి రెండు కలిపి 100% అవుతాయి అనే లాజిక్ అర్థమైందా? ఈ రెండు యాడ్ చేస్తేనే 100 అవుతుంది అన్న లాజిక్ అర్థమైందా? ఇఫ్ దట్ ఈస్ క్లియర్ టైప్ వి ఇన్ ద కమెంట్ బాక్స్. వెరీ గుడ్. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే దీనికి డిఫరెన్స్ ఎంత? సో 41 1/3కి 58 2/3కి డిఫరెన్స్ ఎంత అంటే 2/3కి 1/3కి 1/3 డిఫరెన్స్. 2/3కి 1/3కి 1/3 డిఫరెన్స్. 58కి 41కి డిఫరెన్స్ ఎంత అంటే 17. 17 1/3 వాల్యూ నాకు తెలుసు 487.50. ఇది ఎలా తెలిసింది అంటే సికి ఎంత లెస్ వస్తుంది అంటే 487.50 వస్తుంది వాళ్ళిద్దరికంటే. కాబట్టి ఈ పర్సెంటేజ్కి ఆ పర్సెంటేజ్కి డిఫరెన్స్ తెలిసింది. ఎప్పుడైతే 17 1/3% వాల్యూ ఇదో అని తెలిసిందో సో 100 యూస్ క్వశ్చన్ మార్క్. సో 100 క్వశ్చన్ మార్క్ ఇచ్చేస్తే క్రాస్ మల్టిప్లై అండ్ డివైడ్ యూ విల్ గెట్ యువర్ ఆన్సర్స్. అంటే 100తో మల్టిప్లై చేస్తే ఈ 50 పోతుంది. 48750 డివైడెడ్ బై 17 1/3. 17 3 times 51 plus 1 is 52. 52/3. సో by 3 అనేది పైకి వెళ్ళిపోయింది. సో ఇఫ్ యూ డూ పీస్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఎట్ ప్రెసెంట్ యూ విల్ గెట్ యువర్ ఆన్సర్స్. సో లెట్ మీ నో వాట్ ఈస్ ద ఆన్సర్. టైప్ యువర్ ఆన్సర్. సో ఇన్ దిస్ వే అంటే ఈ లాజిక్ వెరీ సింపుల్. 48 52 అన్న దీనికంటే ఒకటి తక్కువ అంటే 1000 కంటే కొంచెం తక్కువ. 1000 కంటే కొంచెం తక్కువ ఇంటూ 3. 1000 3 times 3000 కంటే కొంచెం తక్కువ. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఇది 4000 3000 ఉంది కాబట్టి నేను కొంచెం ధైర్యం చేసి అక్కడ రాసేసా. ఇఫ్ టైమ్ ఈజ్ వెరీ లెస్ నన్ ఆఫ్ ది అబౌవ్ చెక్ చేయొద్దు, వేసేయండి. టైమ్ ఈజ్ వెరీ లెస్ అంటే ఇంకా క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి, టైం 10 seconds 20 seconds ఉంది ఆ టైంలో, అంతేకాని స్టార్టింగ్ నుంచి టైం తక్కువ అని అట్లా చేయొద్దు. సో ఎప్పుడు ఎక్కడ ఏది యూజ్ చేయాలో అలానే ఇంప్లిమెంట్ చేస్తేనే యూ విల్ గెట్ యువర్. వెల్కమ్ బ్యాక్ అగైన్ అండ్ టుడే హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫ్యూ మోర్ డౌట్స్ ఇన్ ద గ్రూప్. దాంట్లో మొదటగా 2 casks of 48 liter and 42 liter. Casks in the sense 2 cans అని తీసుకోవచ్చు, రైట్? సో ఫ్లాస్క్స్ అని తీసుకోవచ్చు. 2 containers basically. 48 liter and 42 liter filled with a mixture of wine and water. The portions on the 2 caskets is 13:7 అనేది ఫస్ట్ది అండ్ 18:17 అనేది రెండవ దాంట్లో ఉంది. If contains of the 2 casks be mixed and 20 liters of water is added. దీంట్లో మళ్ళీ వాటర్ యాడ్ చేసామనుకో, వాటర్ యాడ్ చేస్తే యాడెడ్ టు ద హోల్ వాట్ విల్ బీ ద పోర్షన్ ఆఫ్ వైన్ టు వాటర్ ఇన్ ద రిజల్టెంట్ మిక్స్చర్. ఈ విధంగా యాడ్ చేస్తే మనకు ఎలా అవుతుంది, ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఇంకొకసారి క్వశ్చన్ చూస్తున్నా చూడండి. 2 casks of 48 liter and 42 liter are filled with the mixtures of wine and water. First the wine, next the water. So water, wine వచ్చేసి 13, 7 వచ్చేసి వాటర్ అనే పోర్షన్ దేంట్లోది 48 లీటర్స్లోది అండ్ 18 పోర్షన్ వచ్చేసి వైన్, 17 వచ్చేసి వాటర్. ఇదే దేంట్లోది 42 లీటర్స్లోది. ఇవి రెండు కూడా ఏంటివి? ఇవి 2 మిక్స్చర్స్ అనుకోండి, 2 సొల్యూషన్స్. ఈ 2 సొల్యూషన్స్కి ఇన్ అడిషన్ టు దాట్ ఇఫ్ the contents of the 2 casks be mixed with, దేంతో మిక్స్ చేస్తున్నాం? 20 liters of వాటర్తో మిక్స్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ కలిపేసి మళ్ళీ ఒక 20 liters ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తే ద హోల్, అలా యాడ్ చేస్తే యాడెడ్ టు ద హోల్ వాట్ విల్ బీ ద పోర్షన్ ఆఫ్ వైన్ టు వాటర్. వైన్ అండ్ వాటర్కి రేషియో ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఈజ్ క్వశ్చన్ క్లియర్? మాధవి, వెరీ గుడ్ ఈవినింగ్, వండర్ఫుల్ ఈవినింగ్. రేష్మా, గుడ్ ఈవినింగ్. మమత, గుడ్ ఈవినింగ్. ప్రియా, గుడ్ ఈవినింగ్. ఎస్, జస్ట్ క్వశ్చన్ క్లియర్, వెరీ గుడ్. సో దీన్ని ఏం చేస్తాము అంటే 48 అనేది 13:7 పరంగా ఉంది అండ్ 42 అనేది 18:17గా ఉంది. అంటే వాట్ ఐఆమ్ డూయింగ్,
I am going to add 7/20 into 48 అనేది ఇది వాటర్. దిస్ ఈజ్ వాటర్ బికాస్ 7 parts, total parts is 20 multiplied with 48 చేస్తే నాకు వాటర్ వస్తుంది. అండ్ ఇన్ ద సేమ్ వే 17 డివైడెడ్ బై 17 ప్లస్ 18 ఎంత అంటే 35. సో 35 ఇంటూ 42 ఇది కూడా వాటరే. సో ఇవి రెండు యాడ్ చేస్తే నాకు వాటర్ వస్తుంది. అండ్ ఇన్ అడిషన్ టు దట్ 20 liters అదనంగా వాటర్ వస్తుంది. దానికి వైన్కి, ప్యూర్ వైన్కి బ్యాలెన్స్ చూసుకుంటే ఐ కెన్ గెట్ ఎ రేషియో వెరీ ఫాస్టర్. ఒకసారి దీన్ని గమనిద్దాం. లెట్ మీ నో ద ఫ్రాక్షన్. 7 into 48 divided by 20 and 17 into 42 divided by 35. So the next one I can divide 42 and 35 ని నేను డివైడ్ చేయొచ్చు, 7తో డివైడ్ చేయొచ్చు. 7 5 times, 7 6 times, 17 6 times. ఇది ఇంకా ఏమైనా చేయొచ్చా? 4తో 4 12 times, 4 5 times. సో ఇది 12 7 times, అది 17 6 times. Divided by 5, divided by 5. So 7 12 times, 12 7 times, how much? 7 12 times, how much? So 7 12 times, it's 84. 84 by 5 ఇది ప్లస్ మరి ఇక్కడ 17 6 time, 17 6 time is how much? Multiplication tables 102. Yes, 102 divided by 5. So because it is by 5 and by 5, 84 plus 102 is 186. 186 by 5. So 186 by 5. 186 by 5 అంటే ఎంత? 5 how many times? 18. 5 how many times? 18. 5 how many times? 18. 5 3 times. 5 3 times 15. మరి 36 ఉంటుంది. 7 times. బ్యాలెన్స్ 1 ఉంటుంది. 1 by 5. So this is pure water in 48 plus 42. టోటల్ ఎంత అంటే 48 plus 42 టోటల్ 90. 90లో 37 1/5 వచ్చేసి వాటర్ ఉంది అనేది క్లియర్గా అర్థమైపోయింది. సో బికాస్ ద బోత్ సొల్యూషన్స్ యాడ్ చేస్తే 48 plus 42 ఇవి రెండు యాడ్ చేస్తే నాకు 90 ఉంటుంది. 90లో నాకు 37.2 వచ్చేసి వాటర్ అని తేలిపోయింది. సో 37 దీంట్లో తీసేద్దాం. 37 తీసేస్తే నాకు 53. 0.2 తీసేస్తే 52.8. సో 52.8 is wine. This is water. But I am just adding 20 liters according to the question. 20 liters యాడ్ చేస్తున్నా కాబట్టి యాడ్ చేస్తా. సో 37.2 plus 20 is 57.2. సో దీనికి రేషియో కనుక్కుందాం. 52.8. 2 పాయింట్స్ తీసేసి రేషియో చెప్పండి. లెట్ మీ నో ద రేషియో. ఇట్స్ 12:13. 12:13. ఓకే. సో ఎవరు పంపించారో ఇది క్వశ్చన్స్. సో రీసెంట్ మార్నింగ్ పంపించిన క్వశ్చన్స్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.